ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాము. చదువుతున్నాను, అందరూ కూడా తీసి చదవండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుని పిల్లలారా, చదువుకున్నటువంటి వచన భాగాన్ని ఒక్కసారి మనము పరీక్షించుదాము, పరిశోధించుదాము, ఆలోచించుదాము. పరీక్షించడం వేరు, పరిశోధించడం వేరు, ఆలోచించడం వేరు. కనుక 3 కోణాలలో దేవుని మాటలని మనము గ్రహించే విధంగా ఉండాలి. దేవుడు ఈ ఆదికాండాన్ని రాయిస్తున్నప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక ప్రవక్తల ద్వారా తన మాటను ప్రవక్తలకు తెలియజేసి ఆ ప్రవక్తల ద్వారా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాయించాడు. కనుకనే ఆదికాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు ధర్మశాస్త్రము అంటాం. కనుక ఈ ధర్మశాస్త్రం అంతా మోషే ద్వారా రాయబడ్డది. దేవుడు మోషకు ఏదైతే తెలియజేశాడో ఆ తెలియజేసిన విషయాన్ని మోషే ఈ 5 ఖండాలలో రాశాడు. దానినే ధర్మశాస్త్రము అంటాం. కనుక దేవుడు మొట్టమొదటిసారిగా ఈ ఆది కాండంలో మొదటి వచనాన్ని మనం ఈరోజు చదువుకున్నాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎక్కడ సృజించాడట దేవుడు? ఆది యందు అన్నాడు. ఇందులో ఆది అనేటువంటి మాటకు మొదటిది అని అర్థమిస్తుంది. తర్వాత ఆది యందు అని అంటున్నాడంటే ఇంకొక ఎవరో వ్యక్తిని మనకు చూపిస్తున్నట్టుగా అర్థమిస్తుంది. కనుక మొదటిదిగా ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మాటతో ఆరంభం చేశాడు. ఎందుకు దేవుడు ఈ భూమిని సృజించాలి? కనుక నేను చదువుకున్న వచన భాగంలో భూమి అనే మాట ఏకవచనం వాడాడు, ఆకాశములు అనే మాట బహువచనాన్ని వాడాడు. గమనించారా వచన భాగాన్ని? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను అన్నాడు. ఆకాశములు అనే మాట బహువచనంతో పోల్చి చెబుతున్నాడు. అంటే ఎందుకు ఆకాశములు ఎన్నో ఉన్నాయి విశ్వంలో ప్రపంచములు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రపంచములు ఉన్నాయి కానీ అవి మన కంటికి కనబడకుండా ఉన్నటువంటి ప్రపంచములు. ఆ ప్రపంచములకు ఆకాశములు ఉన్నాయట. కనుకనే ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి ద్వారా ప్రపంచములను నిర్మించాడట? కుమారుని ద్వారా ప్రపంచాలను నిర్మించాడు. ప్రపంచం అనే మాటకు అలా 2 నెంబర్ వేసి ఉన్నది. కింద పుట్నోట్లో ఏముండదో చూడండి. ప్రపంచములు అనగానే యుగములు అని అర్థం ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రపంచములు అనగానే యుగములు అన్నాడు. అంటే ఈ విశ్వములో ఎన్ని ప్రపంచాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ యుగము అంటున్నాడంటే యుగమునకు ఎన్ని సంవత్సరాలో తెలియదు. కనుక దేవుడు ఒక్కొక్క మాటని మనకు ఇందులో రాయించినప్పుడు మనకు ఆశ్చర్యమును కలిగించే విధంగా మాటలు రాశాడు. ఈ ప్రపంచములను ఆయన ఏ విధంగా సృజించాడట? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది
కనబడేడు పదార్థముల చేత నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడేం చెబుతున్నాడు? ప్రపంచములనేటివి దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొందుము. ప్రపంచములు అనేటివి దేవుని యొక్క మాటను బట్టి నిర్మాణమైనయట. కనుకనే ప్రపంచములు అన్నాడు, తర్వాత దృశ్యమైనవి అన్నాడు. దృశ్యమైనవి అంటే మనకు కంటికి కనబడేటివి, అదృశ్యమైనవి కొన్ని ఉన్నవి మన కంటికి కనబడనివి. విశ్వంలో ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి, ఆ ప్రపంచములు మన కంటికి కనబడడం లేదు. కేవలము ఈ ప్రపంచమే మన కంటికి కనబడుతుంది. కనుక ప్రపంచములు అనేది దేవుని వాక్యం వలన అవి నిర్మాణమై ఉన్నాయట. దేవుడు ఒక మాట సెలవిచ్చాడు, ఆకాశములు కలుగునుగాక అంటే పుట్టుకొచ్చాయి, భూమి కలుగునుగాక అంటే పుట్టుకొచ్చింది, నక్షత్రములు కలుగునుగాక అంటే పుట్టుకొచ్చాయి, సూర్యచంద్రులు కలుగునుగాక అంటే పుట్టుకొచ్చారు. అలాగనే దేవుని మాట చేత అవి కలుగునుగాక అనగానే పుట్టుకొచ్చాయి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో మరి ఒక మాట కనబడుతుంది, చూద్దాం అది కూడా. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో 10-12, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములలో పుట్టును. భూమి అంత భాగంలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేసెను. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించెను. తన ధనాగారముల నుండి గాలిని రప్పించెను. తెలివి లేని ప్రతి మనుషుడు, పశుప్రాయుడు, పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పోతపోసినది మాయా రూపము, అందులో ప్రాణమేమీయూ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు జ్ఞానము చేత సమస్తమును సృష్టించాడు. ఒక్కొక్క ప్రపంచమునకు ఒక్కొక్క పరిధి నియమించాడు. విశ్వంలో ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి, అవి మన కంటికి కనబడడం లేదు. కానీ ఒక్కొక్క ప్రపంచమునకు ఒక్కొక్క పరిధి నియమించి దేని పరిధిలో ఆ ప్రపంచాన్ని ఉంచాడు. కనుక విశ్వము ప్రపంచములు మనకు అర్థము కావాలంటే మొదట ఈ భూగ్రహం మనకు అర్థం కావాలి. ఇది మనము నివసిస్తున్నది భూమి, ఇది ఒక గ్రహము. ఈ గ్రహములు మనకు 9 గ్రహాలు కలిస్తే ఒక సౌర కుటుంబము. ఆ సౌర కుటుంబములో ఉన్నటువంటి ఈ యొక్క భూమి అనేది ఒక గ్రహము. ఈ ఎంత విశ్వాన్ని సృజించి, విశ్వములో నివాసులను సృజించి దేవుడు ఊరుకుంటూ అయిపోవు కదా. ఎందుకు ఈ భూమి సృజించాడు? ఎందుకు ఈ భూగ్రహాన్ని సృజించాడు? ఎందుకు ఈ మానవ జాతిని సృజించాడు? ఆలోచన చేసుకుందాం ఒకసారి. ఎందుకు కొరకు చేశాడు అసలు ఈ భూమిని? ఈ ప్రపంచాన్ని ఎందుకు సృజించాడు? భూమి అంటే ఇదొక గ్రహంతో పాటు ఇదొక ప్రపంచము. విశ్వంలో ఎన్నో ప్రపంచములు ఏ విధంగా ఉన్నాయో ఇది ఒక ప్రపంచం, భూగ్రహం ఒక ప్రపంచం. ఈ భూగ్రహాన్ని, ఈ ప్రపంచాన్ని దేవుడు ఒకటిగానే ఉంచాడు. ఒక దినమున ఒకటిగా ఉండి భూమి మీద మానవుడు అనే జాతిని సృజించి, ఆ తర్వాత మొదటి మనుషుడైన ఆదామును సృజించి, ఆదాములోంచి హవ్వను సృజించి, వారి ఇరువురి ద్వారా
ఈ భూమి మీద మానవ జాతిని ఉత్పత్తి క్రమము చేయాలని దేవునికి ఒక ప్రణాళిక కలిగి ఉంది, ఒక ఉద్దేశం కలిగి ఉన్నది. మొదటి మనుషుడు ఆదాము, మొదటి స్త్రీ అవ్వమ్మ. వీరిరువురు ద్వారానే ఈ భూమి నిండించబడిన దేవుని యొక్క ప్రణాళిక. కనుకనే దేవుడు మొట్టమొదటిసారిగా ఆదాము అవ్వను ఆశీర్వదించు మాట్లాడిన మాట ఏమిటో చూద్దాం ఒకసారి. ఆదికాండము మీరు ఫలించి 28వ వచనం, ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ప్రణాళిక ఏంటిది? భూమిని నిండించడము. ఈ భూమి మీద ఉన్న ఈ గ్రహంలో మానవ జాతినంతా వారు నిండించే పని చేయాలి, అంటే ఉత్పత్తి క్రమము. కనుక మొదటి మనుషుడైన ఆదాము అవ్వలను దేవుడు దీవించి ఆశీర్వదించి, మీరు మొదటగా ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దీన్ని లోపరుచుకొనుడి అనేటువంటి 4 మాటలు మొదటి మనుషుడైన ఆదాముకు దేవుడు ఆశీర్వాదకరమైన మాటలు అప్పచెప్పాడు. కనుక ఫలించి అభివృద్ధి పొందడం అనేది దేవుని చిత్తం, దీవించబడము దేవుని చిత్తం. కానీ ఆదామవ్వలు ఏం చేశారు? దేవుని మాట వినకుండా దేవుని మాటను త్రోసివేసి సాతాను మాట విని ఏదైతే దేవుడు తినవద్దన్న పండును తిని వారు దేవునికి దూరం అయిపోయారు. వారు లోకంలోకి పాపాన్ని తీసుకొచ్చారు. కనుక దేవుడు ఏది చేసినా ఒక ప్రణాళిక ప్రకారము ఒక క్రియ చేస్తూ ఉంటాడు. కనుకనే ఈ భూమి, ఈ ప్రపంచాన్ని దేవుడు నిర్మాణం చేసినప్పుడు ప్రతి ఒక్క దానికి పుట్టుక ఉంటుంది, నశింపు ఉంటుంది, ఆది ఉంటుంది, అంతం ఉంటుంది. దేవుడు చేసిన ప్రతి పని ఏదైనా తీసుకోండి, ఈ భూగ్రహం మీద ప్రతి ఒక్క దానికి ఒకరోజు పుట్టుక ఉంటుంది, ఒకరోజు అంతం ఉంటుంది. అది మనుషులే కావచ్చు, జంతువులే కావచ్చు, తర్వాత నక్షత్రాలే కావచ్చు, సూర్యచంద్రులే కావచ్చు, ఏది ఈ భూమి మీద నువ్వు ఏది తీసుకున్నా ఒకదానికి ఒకరోజు కలుగును గాక అంటే పుట్టుకొచ్చాయి, ఒకరోజు మళ్ళీ అవి లేకుండా తీసేస్తాడట. ప్రతిదానికి దేవుడు ఒక పరిమితి ఉంచాడండి, పరిమితి ఉంచాడు. కనుకనే మానవులమైన మనకు కూడా ఒక ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఒకరోజు మనం ఈ భూలోకంలోకి వస్తున్నాము, ఈ గ్రహం మీదకి వస్తున్నాము, ఒకరోజు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతాం. ఎందుకు వచ్చామో నీకు తెలియదు, ఆయన ఎందుకు పంపించాడో ఆయనకు మాత్రమే తెలుసు. ఒకరోజు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతాం ఎవరమైనా కానీ. అలాగనే మానవుడు ఏ విధంగా వచ్చి వెళ్ళిపోతున్నాడో, ఈ భూమి మీదకి వచ్చే ప్రతి ఏదైనా వస్తువు ఒకటి వస్తుందంటే అది ఏదో ఒక రోజు తప్పకుండా ఈ భూగ్రహాన్ని విడిచిపెట్టవలసిందే. అలాగనే ఒక రోజు భూమి కూడా లేకుండా పోతుంది, ఆకాశం కూడా లేకుండా పోతుంది, పంచభూతములు సైతము లయమైపోతాయట. ఈ సృష్టి అంతా ఇప్పుడు నడిచే క్రమము దేవుడు చేసినటువంటి సృష్టి. ఈ సృష్టి అంతా పంచభూతములతో నడుస్తుంది. ఈ సృష్టి క్రమము దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఈ సృష్టి అంతా పంచభూతములతో నడుస్తుంది. ఈ పంచభూతములు అంటే ఏమిటో మనకు తెలుసు. మొదటిది పంచభూతం అంటే ఆకాశము, 2 భూమి, 3 గాలి, 4 నీరు, 5 అగ్ని. ఈ 5 ఈ 5 పంచభూతముల చేత ఈ భూగ్రహము నడుస్తుంది. మానవునికి ఏదైతే అవసరమో ఆ అవసరము నిమిత్తము దేవుడు ఇవన్నీ సృజించి పెట్టాడు.
నీరు లేకున్నా కొంతకాలం బతకొచ్చు, అగ్గి లేకున్నా కొంతకాలం బతకొచ్చు, కానీ గాలి లేకుండా నువ్వు ఒక్క నిమిషం కూడా బ్రతకడం కష్టం. కనుకనే నీకు గాలి అవసరము, ప్రాణవాయువు అవసరమని దేవుడు నీకొక ఈ యొక్క పంచభూతంలోకి వెళ్ళి ఒక గాలిని సృజించాడు, ఆకాశమును సృజించాడు, భూమిని సృజించాడు. భూమిని ఎందుకు సృజించాడో, ఈ భూమి మీద మానవుని జాతిని మనం తయారు చేస్తున్న మట్టి అవసరమైంది. ఆ మట్టితోని మానవుని శరీరము తయారు చేయాలి. ఆ మన్నే లేకపోతే మానవునికి శరీరం వచ్చేది కాదు. కనుక మట్టిని సృజించి, భూమిని సృజించి, మట్టిని తీసి ఆ మట్టి చేత మానవుని నిర్మాణం చేశాడు మొదటిగా ఆదాముకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ ఆదాము బ్రతికేంత వరకు ఈ మట్టిలోంచి పండే ప్రతి పంటను తినివాడు బ్రతకాలట. మనం తింటున్నది ఏందండి? మన్నే తింటున్నాం. మనం తినేదంతా మన్నే, కానీ దాని రూపం వేరు కనబడుతుంది. కానీ అది పండేది ఎక్కడ? భూమిలోనే పండుతుంది, మట్టిలోనే పండుతుంది. మనం తినేది మన్నే గనక ఆ దేవుడు అందుకనే ఆదాముతో మాట చెబుతూ శపించినప్పుడు ఒక మాట చెప్పాడు, ఏలయనగా నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదువు అన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో 17వ వచనం చదువుతున్నాను, వినండి. ఆ మాట చూద్దాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. హల్లెలూయా. మనుషుడంటే ఏమనుకుంటున్నాం మనము? మన్ను. ఈ శరీరంలో ఉన్నదంతా మన్నే. ఒక రోజు ఇప్పుడు ఎండాకాలం బాగా కొడుతుంది, పొద్దున స్నానం చేస్తాం, పోయి మంచిగా ఇంట్లో ఉంటాం అనుకో, బాగా చెమట పోస్తుంటుంది, మళ్ళీ వేడి ఎక్కుతుంటుంది. ఈ చెమట పోయి శరీరం అంతా తడిసిపోతుంది. అప్పుడు నీ శరీరానికి ఇట్లా ఏలు పెట్టి రాకండి ఒకసారి. ఇట్లా రాకితే ఏమొస్తుందండి? శరీరానికి రాకితే ఏమొస్తుంది? అందులోకి వెళ్ళి మైమత్తది. ఏమొస్తుంది? ఇట్లా రాకితే మన్ను వస్తుందండి. మీరు ఇప్పుడు రాకి చూశారా? రాకారా? పోనీ ఇంకొక మాట చెప్తా. ఇది రాకిన తర్వాత మన్ను వస్తుంది కదా, దానిపైన స్మెల్, వాసన చూశారా? ఏం వాసన వస్తుందండి? కంపు వాసన వస్తుంది, చెడ్డ వాసన వస్తుంది. ఎందుకు చెడ్డ వాసన వస్తుంది? ఈ శరీరంతో దేంతో కప్పబడి ఉన్నదట? అది పురుగులతో కప్పబడి ఉన్నదన్నాడు. శరీరం అంతా మట్టి పెడ్డలతోనూ పురుగులతోనూ కప్పబడి ఉన్నదట. యోబు గ్రంథము తీయండి, 7వ అధ్యాయం 5వ వచనము. నా దేహము పురుగులతోనూ మట్టి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచున్నది. నా దినములు నేత కాని వాడి కంటెను వడిగా గతించుచున్నవి. నిరీక్షణ లేక అవి క్షేమైపోవచ్చున్నవి అన్నాడు. ఈ దేహం దేంతో కప్పబడి ఉన్నదట? మట్టితోనూ పురుగులతోనూ కప్పబడి ఉన్నది. ఈ పురుగులు, ఈ శరీరం నిండా పురుగులు ఉన్నాయండి. మట్టితో, చర్మంతో పురుగులు నిండు ఉన్నాయండి. ఈ మట్టి పిల్లలతో, ఈ పురుగులతో కప్పబడే శరీరం మీద మనుషులకు చాలా వ్యామోహం ఉంటుంది. దేనికి ఆ వ్యామోహము? ఎన్ని రోజులు నువ్వు ఈ లోకములో బ్రతికినా
ఎంత గొప్పవాడవుగా బతికినా, ఎంత ధన సంపదలు, ఐశ్వర్యములు, ఘనతలు, గొప్ప గొప్ప వ్యక్తిగా బతికినా, నీలో ఉన్నవన్నీ పురుగులతో నువ్వు నింపబడి ఉన్నావు. నీ శరీరము మట్టితో కప్పబడి ఉన్నది. నువ్వు ఒక్కరోజు మట్టికి చేరవలసిన వ్యక్తివే. కనుక దేవుడు మానవుని నిర్మాణం చేసినప్పుడు వానికి జన్మ తేదీ అనేది ఒకటి రాశాడు, మరణ తేదీ అని ఒకటి రాశాడు. ఆ జన్మ తేదీ రాసినప్పుడు నువ్వు తల్లి గర్భములో జన్మిస్తున్నావు. తల్లి గర్భములో నుంచి భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద దేవుడు నియమించిన ఆయుష్కాలం ఉన్నంత వరకు నీవు ఈ లోకంలో ఉంటావు. ఆ ఆయుష్కాలం ముగియగానే ఈ లోకమును వెడిసి వెళ్ళిపోతావట. ఎలా వెళ్ళిపోతావో ఈ 7వ వచనంలో చెప్పుతున్నాడు, యోబు గ్రంథం 7:7లో, నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకొనుము, నా కన్నులు ఇకను మేలు చూడదు, నన్ను చూసి వారి కన్నులు ఇక మీదట నన్ను చూడదు, నీ కన్నులు నా తట్టు చూసును గాని నేనుండకపోదును, మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడును రాడు, ఇతడు ఇక ఎన్నడును తన ఇంటికి రాడు. చూశారండి, ఏందట? మేఘము విడిపోయి అదృశ్యమైనట్లుగా మనుషుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి పాతాళంలోకి వెళ్ళిపోతాడు. ఇక ఎన్నడును తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరలా నెరగదు అని చెప్పుకుంటూ, అంటే దేవుని పిల్లలారా గమనించండి, ఎంతకాలము మానవుడు ఈ భూమి మీద ఉండాలో అంతకాలము దేవుడు ఉంచుతాడు, ఆ తర్వాత తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ 4 రోజులే ఈ భూమి మీద మన మనుషుడు ఉండేది. ఈ 4 రోజుల జీవితానికి మానవుడు రకరకాల క్రియలు చేస్తూ ఉంటాడు, రకరకాల పాపాలు చేస్తూ ఉంటాడు, రకరకాల మోసాలు చేస్తూ ఉంటాడు, రకరకాల అన్యాయాలు చేస్తుంటాడు, అక్రమాలు చేస్తుంటా అంటాడు. నువ్వు ఎన్ని మోసాలు చేస్తున్నావో, ఎన్ని అక్రమాలు చేస్తున్నావో, ఎన్ని పాపాలు చేస్తున్నావో అవన్నీ ఊటికనే ఇడిచిపెట్టాడు దేవుడు. నేను చేస్తున్నా, నాకేమైద్దిలే, నన్ను ఎవరు చూస్తలేరులే అనుకుంటున్నాము. దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూడకపోవచ్చు, కానీ ఒక రోజు దేవుడు ప్రతిదానికి లెక్క అడుగుతాడు. కనుక ఈ భూమి మీద దేవుడు మానవుని నిర్మాణం చేసింది కొంతకాలం ఇక్కడ ఉండడానికే. ఈ పంచభూతములను సృజించింది మానవునికి ఉపయోగపడే విధంగా ఉండడం కొరకే పంచభూతములను దేవుడు సృజించాడు. ఒకరోజు ఈ ఆకాశము గతించిపోతుంది, భూమియు గతించిపోతుంది, పంచభూతములు గతించిపోతాయి. అప్పుడు ఏమైపోతుంది? ఈ లోకమే లేకుండా పోతుంది, ఈ భూమి లేకుండా పోతుంది. కనుకనే దేవుడు చూడండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా. పంచభూతములు గతించిపోయే కాలం ఒకటి ఉన్నది. ఈ ఆకాశము గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, ఈ పంచభూతములు కూడా గతించిపోతాయి. ఎప్పుడు గతించిపోతాయి ఇవి అంటే, దేవుడు ఈ ఆకాశమునకు కూడా ఒక ఆయుష్కాలాన్ని పెట్టాడండి, ఈ భూమికి కూడా ఒక ఆయుష్కాలాన్ని పెట్టాడు.
కనుక ఆకాశము ఆయుష్కాలం ముగియగానే ఆకాశము దాని పని ముగుస్తుంది. భూమి ఆయుష్కాలము ముగియగానే భూమి కూడా లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఆకాశముకు చెవులు ఉన్నాయా లేవా? భూమికి నోరు చెవులు ఉన్నాయా లేవా? అన్నీ ఉన్నాయి. ఆకాశముకు ఉన్నాయి, భూమికి ఉన్నాయి. కనుక దేవుడు మాట్లాడుతూ ఒక రోజు మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము అంటే, నేను మాట చెబుతున్నా వినంటే దేవా నీకు చిత్తము అని చెప్పి ఉంటుందట. భూమి చెవి యొగ్గుము అన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట చెప్తాడు చూడండి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొగ్గుము. నేను పిల్లలను పెంచి పోషించి తిని కానీ వారు నా మీద తిరుగుబాటుతనము చేసి ఉన్నారు అన్నాడు. చూడండి 2వ వచనం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అన్నాడు. అంటే దేవుడు భూమి ఆకాశములను మానవునికి సాక్షులుగా పెడతాడట. మనుషునికి సాక్ష్యం ఎవరయ్యా అంటే భూమి ఆకాశములే. ఒకరోజు ఆకాశము సాక్ష్యం చెప్తుంది మనుషుని గురించి, భూమి సాక్ష్యం చెప్తుంది మానవుని గురించి. అంటే దేవుడు అంటే మనకి ఇంకా మనుషునికి అసలు దేవుడు అర్థం కాలేదండి. ఈ భూమి మీద ఉన్న మనుషునికి దేవుడు అనే వ్యక్తి అర్థము కాకనే వాడు తడబడి తిరుగుతున్నారు. తమకు తోచిన విధమే దేవుడు అనుకుంటున్నారు. కొంతమంది మనుషులను దేవుళ్ళుగా చేస్తున్నారు మానవుడు. కొంతమంది జలచరములను, కొంతమంది జంతువులను, పక్షులను, దేవుని చేత సృజించబడ్డ ప్రతి వస్తువును దేవుడుగా చూస్తున్నారు. పక్షులు ఎవరు సృజించారండి? మనుషులను ఎవరు సృజించారు? దేవుడు సృజించితేనే ప్రతివి వచ్చాయి ఇక్కడికి. కానీ మనుషులేమో దేవుణ్ణి వెతకకుండా మనుషులను దేవుళ్ళుగా చేస్తున్నారు, పక్షులను రూపాలుగా చేస్తున్నారు. దేవుడు అనే వ్యక్తి ఈ భూమి మీద లేడు. దేవుడు నివాసము చేసే నివాసము ఈ ప్రపంచములు విశ్వాన్ని దాటి పైన ఉన్న ఒక లోకం ఉన్నది ప్రత్యేకంగా. ఆ పైన లోకంలో ఆయన మాత్రమే ఉన్నటువంటి వాడు. అక్కడ నుండి ఈ ప్రపంచ విశ్వమంతటికి ఆయన పరిపాలన విధాన్ని జరిగిస్తున్నాడు. కనుక దేవుడు చేసినటువంటి అద్భుతమైన విశ్వాన్ని మనకు అర్థం కావాలంటే మొదటిగా ఈ భూగ్రహం అర్థం కావాలి. ఈ భూమి మొదటిగా ఒకటే భూమి ఉన్నది, ఒకటే భాష ఉండే దేవుడు చేసినప్పుడు. కనుక ఒకటే భాష ఉన్నటువంటి భూమి, ఒకటే భూమిగా ఉన్నటువంటి భూమి ఒక రోజున దేవుడు దీన్ని 7 ఖండాలుగా విడగొట్టాడు. ఎప్పుడు అది జరిగింది? జలప్రలయము తర్వాత భూమి మీద దేవుడు 40 రాత్రులు 40 పగళ్ళు జలప్రలయం కురిపించి మానవ జాతిని అంతం చేసిన తర్వాత మళ్ళా కొత్త సృష్టి ఆరంభం చేశాడు నోహాబు తన కుమారులది 8 మంది ద్వారా. ఆ తర్వాత చెప్తాడు, వారికి పిల్లలు పుట్టడము మొదలుపెట్టిన తర్వాత అప్పుడు దేవుడు ఈ భూమిని, ఒక్క పలుకుగా ఉన్నటువంటి భూమిని చెదరగొట్టాడు. ఎవరి కాలంలో? అది నిమ్రోదు కాలంలో. ఆదికాండం 11వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు ఆదికాండం 11వ అధ్యాయం 1వ వచనములో, భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను అన్నాడు. ఈ ఒక్క భాష ఒక్క పలుకుగా ఉన్నటువంటి భూమిని ఆయన ఖండములుగా విడగొట్టి 7 ఖండాలుగా చేశాడట.
ఎన్ని ఖండాలు చేశాడు? 7 ఖండాలుగా విడగొట్టబడ్డది భూమి. ఈ 7 ఖండాల పేర్లేంటి? భూమి ఉన్న 7 ఖండాల పేర్లు. మనం ఉన్నది ఏ ఖండము? ఆసియా ఖండం, తర్వాత ఆస్ట్రేలియా, ఐరోపా, ఆఫ్రికా, ఇంకా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇంకోటి ఏంటిది ఆర్కిటికా ఖండం. అంటే 7 ఖండాలుగా దేవుడు విడగొట్టి మానవ జాతిని 7 ఖండాలలో చెదరగొట్టాడు. ఈ 7 ఖండాలలో ఉన్నటువంటి మానవ జాతి ఖండాలలో నుంచి మళ్ళీ దేశములుగా విడగొట్టబడి దేశములుగా మారిపోతూ వచ్చాయి. మనది ఇప్పుడు ఏ దేశంలో ఉన్నాం? మనము భారతదేశం మన దేశం పేరు. పక్కపొంటున్న దేశము చైనా దేశం ఉన్నది, టిబెట్ ఉన్నది, నేపాల్ ఉన్నది కదండి. ఇలాగూ 7 ఖండాలుగా ఉన్నటువంటి భూభాగంలో మానవ జాతి అంతా చెదిరిపోయి వారి పరిపాలన విధానం కొరకు కొన్ని దేశములుగా ఏర్పాటు చేయబడ్డాయి. ఆ దేశాలు ఇప్పుడు భూమి మీద 200 దేశాలు ఉన్నాయని ఉదాహరణకు అనుకుంటే, ఈ 200 దేశాలలో మానవ జాతి ఉన్నది కనుక దేశానికి మళ్ళీ కొన్ని రాష్ట్రాలుగా విడగొట్టుకున్నాం, కొన్ని జిల్లాలుగా విడగొట్టుకున్నాం, కొన్ని తాలూకాలుగా విడగొట్టుకున్నాం, కొన్ని మండలాలుగా విడగొట్టుకున్నాం, కొన్ని గ్రామాలుగా విడగొట్టుకున్నాం. అంటే ఏ విధంగానైతే ఈ భూగ్రహాన్ని మనుషుడు 7 ఖండాలుగా విడగొట్టుకొని 200 దేశాలుగా విడగొట్టుకొని వారి పరిపాలన విధానం జరగడం కొరకు సరిహద్దులు పెట్టుకొని ఇది నా దేశము, ఇది నా ఖండము అని కొన్ని దేశాల కలయిక ఒక ఖండము. కింది నుంచి వెళ్దాం. కొన్ని గ్రామాల కలయిక ఒక మండలం, కొన్ని మండలాల కలయిక ఒక తాలూకా, కొన్ని తాలూకాల కలయిక ఒక జిల్లా, కొన్ని జిల్లాల కలయిక ఒక రాష్ట్రం, కొన్ని రాష్ట్రాల కలయిక ఒక దేశం, కొన్ని దేశాల కలయిక ఒక ప్రపంచము. ఇది భూప్రపంచము. భూప్రపంచం ఇంతగా మనం మనుషుడు విడగొట్టుకొని ఈ భూమి మీద బ్రతకడం కొరకు ఖండాలు వచ్చాయి, దేశాలు వస్తాయి, దేశాలని బట్టి భాషలు మారుతూ వచ్చాయి, రాష్ట్రాలను బట్టి భాషలు మారుతూ వచ్చాయి కదండి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష పెట్టుకున్నాం. మన 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 తెలంగాణ రాష్ట్రాలకు మన మాతృభాష ఏంటిది? తెలుగు అనుకుంటున్నాం. మహారాష్ట్రకు పోతే మరాఠీ, హిందీ అనుకుంటారు. ఇంకా పోతే హిందీ, మరాఠీ ఉంటుంది. తమిళనాడు పోతే తమిళం అంటారు. కేరళకు పోతే ఆ కేరళ భాష వేరే ఉన్నది. కర్ణాటక పోతే కర్ణాటక భాష వేరే ఉన్నది, కన్నడ. అంటే వారికంటే ఒక మాతృభాష ఉంటుంది. మళ్ళీ దేశ సంబంధించిన భాషలు ఒకటి కొన్ని ఉన్నాయి, దేశానికి సంబంధించిన భాషలు కొన్ని ఉన్నాయి, తర్వాత ప్రపంచానికి సంబంధించిన భాషలు కొన్ని ఉన్నాయి. ఇలాగూ ఒక్క భాష ఉన్నటువంటి మానవ జాతి ఇన్ని భాషలుగా విడగొట్టబడ్డది, ఇన్ని ఖండాలుగా విడగొట్టబడ్డది, ఇంత ప్రజలుగా వేరైపోయి ఒకరికొకరు ప్రేమలు లేకుండా ద్వేషాలు పెంచుకుంటున్నారు. దేవునికి ప్రజలందరూ దూరం అయిపోతున్నారు, తనకిష్టమైనట్టుగా నడుస్తున్నారు. దేవునికి కూడా కొన్ని కులాలు పెడుతున్నారు, కొన్ని మతాలు పెడుతున్నారు. దేవునికి కులం అవసరం అండి? దేవునికి మతం అవసరమా? దేవునికి కులం ఎందుకు? దేవునికి మతం ఎందుకు? ఆయన అందరికీ దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. అందరూ ఆయన పిల్లలే. ఆయన నిన్ను భూమి మీదకి పంపిస్తే నువ్వు వచ్చావు, ఒకరోజు రమ్మంటే వెళ్ళిపోతావు.
కదండి. మనలో జీవం ఉన్నది, జీవం ఇచ్చాడు అన్నాడు కదండి. ప్రతి ఒక్కరూ ఒక ప్రాక్టీస్ చేయండి. ఆ జీవము ఏమి చెప్పుతుందో, మీలో అందరి జీవం ఉన్నది కదా, ఆ జీవం మీకు ఏం చెప్పుతుందో మీరే చూడండి. అందరూ ఒకసారి శ్వాసని వెనుకకు తీసుకోనండి. మనలో ఉన్న శ్వాసని ఒకసారి అందరు శ్వాసని అని తీసుకోండి. ఒకసారి మళ్ళీ కింద బయటకు విడవండి అని విడవండి. అని విడితే ఏమొస్తుంది శబ్దము? మీరు గమనించండి. అందులో పీల్చుకొని బయటకి ఇడవండి, ఏమొస్తుందో శబ్దము. ఏమొస్తుంది అందరికీ? మీరు గమనించండి. అందరు పీల్చుకోనండి అంటారు కదా అందరూ. మన జీవములోనే యేసు అనే పేరు వస్తుంది. మీరు బాగా గమనించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో జీవం ఇచ్చింది ఎవరంటే యేసు అని అంటారు, వస్తుంది. అందుకని ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. ఆయనలో జీవం ఉన్నది అన్నాడు. అందుకని యేసయ్యకు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయనలో జీవం ఉండెను అన్నాడు. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో నీలో జీవం ఉన్నది, ఆ జీవము నీకు యేసునని తెలియజేస్తుంది. చూసుకోండి, కావాలంటే మీరందరూ పరీక్షించుకోండి. యేసు అనే శబ్దం వస్తుంది. ప్రతి వ్యక్తిలో జీవము యేసుగా ఉన్నాడు. ప్రతి వ్యక్తిలో యేసు ఉన్నాడు. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మానవునికి జీవం ఉన్నదంటే ఆ జీవము యేసై ఇచ్చింది అందరికీ. మీరు పరీక్షించుకోండి అవసరమైతే. ప్రతి వారిలో జీవము, ఆయన ఇచ్చినటువంటి జీవము మన దేహములో జీవాత్మలు ఉంచాడు దేవుడు. ఆత్మగా ఉన్నాడు, జీవముగా ప్రాణంగా ఉన్నాడు. ఆ జీవం క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు జీవము నీలో కలిగి ఉన్నావు కనుకనే జీవించుచున్నావన్న పేరు నీకున్నది. ఆ జీవం నీలో నుంచి వెళ్ళిపోయిన రోజు నువ్వు మనిషివి కాదు, ఒక శవం అయిపోతావు. కనుక దేవుని యొక్క పిల్లలారా, దేవుడు భూగ్రహాన్ని చేసింది ఒక అద్భుతమైన సంకల్పం చొప్పున ఈ భూమిని సృజించాడు. ఆకాశమును సృజించుకున్నాడు. మహాకాశములు ఉన్నాయట, పరమాకాశములు ఉన్నాయట విశ్వములో. కనుక దేవుని యొక్క సృష్టి మహా అద్భుతమైనటువంటి సృష్టి. సృష్టిని అర్థం చేసుకోవాలి, దేవుని జ్ఞానమును వెతకాలి. అంతేగాని మనుషుల్లో ద్వేషాలు, కోపాలు, అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేసుకుంటూ 4 రోజులు భూమి మీద బతుకుతావేమనుకుంటావేమో. కానీ ఈ లోకాన్ని ఒక రోజు విడిచిపెట్టిన రోజు నువ్వు చేసిన ప్రతి మోసము, చేసిన ప్రతి అన్యాయము, అక్రమము అంత దేవుని దగ్గర నిన్ను లెక్క అడుగుతాడు. చూడండి 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలెనని మిగుల ఆపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎక్కడ ప్రత్యక్షం కావాలట? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం. దేని కొరకు? దేహములో ఉన్నను దేహమును విడిచినను దేహముతో జరిగించిన ప్రతిదాని ప్రతిఫలం మనం అక్కడ పొందుతామట. క్రీస్తు న్యాయపీఠం ఎక్కడ కనబడుతుంది?
ఈ భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి వెళ్ళిపోతున్నాయట. అప్పుడు పారిపోయిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం కనబడుతుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనములో, మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూసి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూసి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడును. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. హల్లెలూయా. తమ క్రియల చొప్పున ఆ దేవుని సింహాసనం ముందు మనమందరము నిలబడ్డప్పుడు మన క్రియల చొప్పున తీర్పు తీస్తాడు దేవుడు. కనుక దేవునికి ఇష్టమై ఉండాలి, దేవునికి పరిశుద్ధంగా ఉండాలి, పాపం ఏమాత్రం అంటుకోకుండా జీవించాలి. ఎందుకంటే ఈ భూమిని ఒకరోజు దేవుడు సృజించాడు. ఒకరోజు భూమి ఆకాశములు లేని కాలం అంటూ ఒకటి రాబోతుంది. ఆ కాలము అయిపోయిన తర్వాత దేవుడు భూమి ఆకాశములు లేని సమయం తీసేసి ధవలమైన సింహాసనము ఆయన నిలబెట్టుకుని ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్న మనుషులందరము ఆ సింహాసనం మీద నిలబడి ఉంటాము. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఇక్కడ నన్ను ఎవరు చూస్తలేరేమో. నువ్వు జరిగించిన ప్రతిక్రియ దేవుని దగ్గర రాయబడుతుంది. నువ్వు చేస్తున్న ప్రతిక్రియ దేవుని దగ్గర రాయబడుతూనే ఉంది. నువ్వు ఎందుకంటే మంచి క్రియలు చేసినప్పుడు మంచి క్రియ రాయబడుతుంది, చెడ్డ క్రియ చెప్పినప్పుడు చెడ్డ క్రియ రాయబడుతుంది. నువ్వు రాయబడతలేదు అనుకుంటావేమో. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి అంటే అర్థం ఏంటిది? ఎప్పుడు రాస్తున్నాడు దేవుడు? నువ్వు మాటలాడే మాటలు రాస్తున్నాడు, నువ్వు చేసే క్రియలు రాస్తున్నాడు, నువ్వు నడిచే నడవడికను రాస్తున్నాడు. నువ్వేమి చేస్తున్నావు అవన్నీ కూడా దేవుని రాస్తూనే ఉంటాడట. కనుకనే ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి మృతులు తీర్పు పొందెదరు అన్నాడు. కనుక తీర్పు పొందకుండా నీవు ఉండాలంటే ఒకటే నువ్వు చేయవలసిన పని, ఈ భూమి మీద పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకోవాలి, నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి, అన్యాయం చేయకుండా, అక్రమం చేయకుండా, మోసం చేయకుండా, యథార్థంగా పరిశుద్ధంగా నీతిగా బ్రతకడం నేర్చుకో. అప్పుడు నువ్వు ఆ సింహాసనం మీద నిలబడకుండా తీర్పు పొందకుండా ఉంటావు. లేదా నీకు ఘోరమైన శిక్ష దేవుడు విధిస్తాడు. ఆ శిక్ష నుంచి ఎవరు తప్పించుకోలేరు. దాన్ని నువ్వు అంతే, ఇంకా అది తప్పించినడు కూడా ఎవరు లేరు. కనుకనే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి ఈ భూమి మీదకి వచ్చి ఎంతమంది చనిపోయారో, చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా రేపు దేవుని సింహాసనం ఎదుట నిలబడి ఉంటాడు. అప్పుడు ఆ క్రియల చొప్పున రాయబడిన దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, దేవుడు భూమి ఆకాశములను సృజించిండంటే తనకంటే ఒక ప్రణాళిక చొప్పున సృజించాడు. మానవ జాతిని ఒక ప్రణాళిక సృజించాడు. మానవ జాతి పాపం చేసి పతనమైపోయి దేవునికి దూరం అయిపోయిన మనిషిని మళ్ళీ తిరిగి తన దగ్గరికి చేర్చుకోవడం కొరకు ఆయన కూడా మానవుడుగా ఈ లోకానికి వచ్చి అందరి నిమిత్తమై తన ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి, ఆ రక్తంలో మానవుని పాపములు కడగబడతాయని గుర్తెరిగి ఆ రక్తాన్ని చిందించి ఈ రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. నిన్ను కొనుక్కొని తన రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు క్రైస్తవులు ఎవరయ్యానంటే యేసయ్య రక్తము చేత కొనబడిన వారు. ఆ రక్తం ఇచ్చి కొనబడిన వారు కనుకనే వారికంటూ ఒక రాజ్యం ఉన్నది పరలోకంలో. అందుకొరకు మానవుని సృజించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు క్రైస్తవుడు అని ఎవరు అంటున్నారంటే యేసయ్య రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కనుక నువ్వు దేవుని రాజ్యానికి వారసుడవైపోతున్నావు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన
మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యాగు దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేసెను అన్నాడు. ఈ రక్తం ఇచ్చి మన పాపముల నుంచి కడిగి దేవునికి ఒక రాజ్యముగా చేశాడట. ఇదే వచన భాగాన్ని 5:10 చూద్దాం. ప్రకటన 5:10. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్దులను విప్పుటకు యోగ్యుడవు, నీ వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడి వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిదివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రక్తం ఇచ్చి కొనుక్కోవడం కొరకే, దేవునికంటూ ఒక రాజ్యముగా కావడం కొరకే దేవుడు ఈ భూగ్రహాన్ని సృజించాడు. ఈ భూమి మీద మానవ జాతిని సృజించాడు. ఈ మానవ జాతిలో నుంచి దేవుని కొరకు ఒక రాజ్యము కొనుక్కోవడం కొరకు ఆయన ఈ భూమిని సృజించి భూమి మీద మానవ జాతిని సృజించాడు. ఎవరిలోనైతే యేసయ్య రక్తం ఉంటుందో వారు మాత్రమే దేవుని రాజ్యమునకు వారసులు తప్ప యేసయ్య రక్తము లేనివాడు ఎవరు కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు. ఎందుకంటే వారి పాపములు కడగబడకపోతే, పరిశుద్ధులు కాకపోతే ఎవరు కూడా దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఎవరిలోనైతే యేసయ్య రక్తం ఉంటుందో వారి శరీరంలోకి వారు మాత్రమే దేవుని రాజ్యమునకు వారసులు. వారు యుగ యుగాలు దేవునితో పాటు దేవుని రాజ్యంలో ఉంటారు. ఆ దేవుని రాజ్యంలో ఉండడం కొరకే, యేసయ్య రక్తము చిందించడం కొరకే ఆయన కూడా ఈ లోకానికి మానవుడుగా వచ్చి మనందరి పాపములు ఆయన మోసుకొని భరించి సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేచి 40 దినములుండి అందరూ చూస్తుండగా ఆయన ఆరోహణమై పరలోకమునకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన దేవుడు మళ్ళీ రాబోతున్నాడు, భూమి మీదికి మళ్ళీ రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి మనము పరిశుద్ధంగా ఒక రోజేమో పాపుల కొరకు వచ్చాడు, రెండవసారి పరిశుద్ధుల కొరకు వస్తున్నాడు. ఆయన వచ్చే సమయానికి సంఘము పరిశుద్ధముగా ఉంటే చాలు. ఆ పరిశుద్ధులుగా ఉన్నవారు మాత్రమే ఎత్తబడతారు. ఇంకా దేవుని బిడ్డమని చెప్పుకొని పాపములో జీవించేవారు ఎత్తబడకుండా విడిచిపెడతారు. 10 మంది కన్యకల్లో నుంచి 5 విడిచిపెట్టబడ్డట్టు, 5 ఎత్తబడ్డట్టుగా. కనుక పరిశుద్ధత కలిగి జీవించి పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు సాగుదాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.